హాయ్ అండి, నేను మీ డాక్టర్ సారిక. ఏంటి సడన్గా వీడియోతో వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ నేను మీతో ఒక బెస్ట్ కాంబినేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. బెస్ట్ కాంబినేషన్ అంటే ముద్దపప్పు, ఆవకాయ, చాయ్, సమోసా ఇలాంటివి కాదు. సమ్మర్ అండ్ మైగ్రేన్. అవును, ఈ సమ్మర్ అండ్ మైగ్రేన్కి చాలా డీప్ లవ్ స్టోరీ ఉంది. మరి ఎందుకు ఈ సమ్మర్కి మైగ్రేన్కి అంత ప్రేమ అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి డీహైడ్రేషన్. ఈ సమ్మర్లో మన బాడీలో నుండి స్వెట్ ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల దాని త్రూ ఎలక్ట్రోలైట్స్ కూడా మనం లూజ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మైగ్రేన్ అనేది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ మైగ్రేన్కి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. దాంట్లో లైట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. ఈ సమ్మర్లో సన్లైట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల అది కూడా మైగ్రేన్ హెడేక్స్ని ట్రిగర్ చేస్తుంది. కమింగ్ టు థర్డ్ థింగ్, ఈ సమ్మర్లో మనం ఈ ఎండలకి ఎక్కువగా జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం. ఈ జ్యూసెస్ అండ్ కూల్ డ్రింక్స్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యి అది కూడా మైగ్రేన్ని ట్రిగర్ చేస్తుంది. మనం ఈ సమ్మర్లో ఎక్కువగా ఏసీల కింద, కూలర్ల చుట్టూ ఇలాంటి చల్లటి ప్రదేశాల్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఏదైనా పని ఉన్నప్పుడు బయటికి వెళ్తూ ఉంటాం. ఇలా సడన్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ ఇది ఉండడం వల్ల అప్పుడు కూడా మన బాడీ మైగ్రేన్ని ట్రిగర్ చేస్తుంది. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? ఏం లేదండి, సింపుల్. స్టేయింగ్ హైడ్రేటెడ్. మంచిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి, ఎలక్ట్రోలైట్స్ తీసుకుంటూ ఉండాలి, ఈ జ్యూసెస్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. దానివల్ల మైగ్రేన్ అనేది ట్రిగర్ అవ్వకుండా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు స్కార్ఫ్ యూజ్ చేయడం కానీ, సన్ గ్లాసెస్ వేసుకోవడం కానీ ఇలాంటివి చేయడం వల్ల లైట్ ఎక్స్పోజర్ మనం అవాయిడ్ చేయొచ్చు. నిద్ర సరిగా పోవాలి. సరిగా నిద్ర లేకపోవడం వల్ల కూడా మైగ్రేన్ హెడేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 8 hours ఆఫ్ గుడ్ స్లీప్ షెడ్యూల్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయో అవి మైండ్లో పెట్టుకొని వాటిని అవాయిడ్ చేస్తూ జాగ్రత్తగా ఉంటే ఈ సమ్మర్లో మనం మైగ్రేన్స్ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. హోప్ దిస్ హెల్ప్స్.